ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు. చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. ఇటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే తన రాజకీయ పునాది వైస్రాయ్ హోటల్ అయితే, రాహుల్ గాంధీతో ఆ వేదికని తాజ్ హోటల్కి మార్చాడు. ఆ తరువాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హయత్కి పంపించాడు. 8 నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటూ ఉంటారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు, నోటు అనేది చాలా కీలకం. సరే, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 2021 జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకి 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి శక్తి లేక, గెలిచేటువంటి శక్తి లేక నెల్లూరు మున్సిపాలిటీలో 0 అయింది. అంటే మళ్ళీ ఇప్పుడు ఒక గిరిజన మహిళని బలిపశువు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఒక గిరిజన మహిళని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నంతో అవిశ్వాస తీర్మానం పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పోలీసుల్ని పహారా పెట్టి వారందరినీ కిడ్నాప్ చేశారు. ఈరోజు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే కాన్స్టిట్యూషన్ బైపాసింగ్ నాయుడా అనేది అర్థం కావట్లా.